నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఒక సినిమాలో హీరో ఏం చేస్తాడంటే వెంటనే ఒక విలన్ డెన్కి వెళ్ళిపోయి కుట్టేయడం తన్నేయడం చేస్తుంటాడు సార్. ఇలాగ ప్రజలు కూడా ఏంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ టీడీపీ గవర్నమెంట్ కానీ ఏమి కూటమి గవర్నమెంట్ కానీ ఏం పట్టించుకోవట్లేదు. ఏంటి ఆ కొడాలి నాని కానీ వీళ్ళు అసలు ఏమి ఎవరు జోగి రమేష్ వీళ్ళందరి మీద యాక్షన్ లేదు. రోజా ఇది యాక్షన్ లేదు, ఏంటి ఏంటి అని అనుకుంటున్నారు సార్. అంటే మీరు చెప్పడం ఇప్పుడు సపోజ్ సాధారణంగా సినిమాల్లో కథానాయకుడు అవునండి అనేక కష్టాలు పడతాడు, దాడులు గురవుతాడు, విలన్ చిత్రహింసలు పెడతాడు ఇంటర్వెల్ తర్వాత దాకా. అవునండి. ఆ తర్వాత తిరగబడతాడు హీరో. అంటే ఫైటింగ్ చేస్తున్నప్పుడు వాడు రక్తం వచ్చేది. పాత సినిమాలు చాలా సినిమాలు చూస్తాం. అవునండి. దిబ్బని విలన్ హీరోని కొట్టేస్తే ఇక్కడ రక్తం కరిగేదాకా ఏమంటాం, రక్తం కరిగిన ఇలా చూసినప్పుడు కోపం వస్తుంది. అవునండి. అదొక సెట్ చేసి పెట్టారు సినిమాల్లో. తర్వాత అదే మారుతుంది అనుకోండి కొంచెం. అయితే వాస్తవానికి కల్పనకి కొంచెం వ్యత్యాసం ఉంటుందండి. అయితే అది కూడా అది ఒక్కొక్కసారి ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్. అంటే వాస్తవం కల్పన కంటే విచిత్రంగా ఉంటుంది. కాబట్టి రెండు వాదనలు ఉంటాయి. ఎవ్రీ లా దేర్ ఈజ్ అన్ ఎగ్జంప్షన్. ప్రతి సూత్రానికి ఒక మినహాయింపు ఉంటుంది. అలాగే మీరు చెప్పింది కూడా కరెక్టే. హీరో కష్టాలు పడి విలన్ చేతిలో తన్నులు తిరిగి తిరగొట్టేయటం అదొక సూత్రం. లేదా ఈ విలన్ ఏం మాట్లాడకుండానే ఎగిరిదన్యత్వం అదో రకం. అవి రెండు జరుగుతూ ఉంటాయి వాస్తవంలో కూడా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి చెయ్యని అరాచకం లేదు. మొత్తం కంప్లీట్ ఏమేమి చేయొచ్చో ఏమి చేయకూడదో మన కళ్ళలో కూడా ఊహించిన అరాచకాలు చేసాడు. అసలు ఎక్కడ ఏమీ అనుమానం లేదు. ఇంకా మిగిలింది ఏమీ లేదు. ఇంకా అరాచకం ఇంకా చేయొచ్చు అనేటువంటిది ఏమీ లేదు. అంటే అతను మళ్ళీ వస్తే ఏం జరిగిందంటే జస్ట్ ఇప్పుడు ఆ ప్యాలెస్లు కట్టుకున్నాడు చూడండి, అలా అలా దాన్ని ఓపెన్ చేసిండు. తర్వాత ఇక ఇదంతా సామంత రాజ్యం. ఇప్పుడు హైవేల మీద అలాగా పెట్టారు కదా టోల్ గేట్లు. అది అతను కుదరదు అక్కడ. అప్పుడు ఏం చేస్తాడో, మీరు రోడ్లు ఏమైనా అడుగుతున్నారు కదా, రేపు మళ్ళీ గవర్నమెంట్ అతను వచ్చి ఉంటే బోళ్ళలో స్టేట్ హైవేస్ ఉంటాయి కదా, వాటి మీద రోడ్లు వేయండి, రోడ్లు పాడైపోయినాయి అంటున్నారు కదా. ఆ రోడ్లు ఎవడో కాంట్రాక్ట్ మెగా కృష్ణారెడ్డికో లేకపోతే రామ్కి ఓటుకి ఎవడో పిలిచేసి ఈ రోడ్లు వేసేంట్రా బాబు అని చెప్పేసి దానికి టోల్ గేట్ పెట్టేది సొంతంగానే. ఊరి నుంచి ఇంకో ఊరి నుంచి ఒక ఊరికి వెళ్తాను కూడా గేట్ ఇట్టేస్తాడు అనమాట. ఈ గేట్లు పెడతాను లేకపోతే రెండు గుంజలు పాతేసి ఒక కర్రాటంగా పెడతారు. ఆశీలు వసూలు చేస్తారు చూడండి ఊళ్ళో వచ్చి. దాని జే ట్యాక్స్ అంటే వాళ్ళు బొచ్చు ట్యాక్స్ ఏదైనా పేరు పెట్టుకుంటాడు. ఏమంటాం కూడా మీరు మాట్లాడతానికి మొహమే గుద్దేస్తారా? ఎవరు మాట్లాడతాడు? ఇప్పుడు వాళ్ళు పని చేసిన పని అదే కదా. మీరు ఊరు ఉంది, మీ ఊరు నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఇంత కట్టమంటాడు, వచ్చినప్పుడు ఇంత కట్టమంటాడు. మీరు కూడా సిగ్గు లేకుండా 40% ఓట్లు వేసిన వాళ్ళకి ఆ పని చేయాలి. ఇప్పుడు ఎవరెవరు వేసాడో చూసుకున్న వాళ్ళకి వాళ్ళు ఇక్కడ ఉండడానికి ఎంతో కొంత ట్యాక్స్ ఇవ్వాలి వాళ్ళకి. ఈ రాష్ట్రంలో ఉండడానికి 40% వాళ్ళకి. ఎందుకంటే అలాంటి అరాచకవాదుని, పాముల్ని, దొంగోళ్ళని, దొండిపాళ్ళు ఇంపేసి ఉండాలని కోరుకున్నారంటే వాళ్ళు మంచిగా ఎత్తారు. వాళ్ళు మీకు మామూలుగా వదిలేండి, అభిమానాలు వేరు. అసలు నీకు సర్వనాశనం చేస్తున్నాడు. బాంబు కదా, మానవ బాంబు కదా, ఇంట్లో పెట్టుకుంటారా మీరు? ఓ పావును పెంచుకుంటారా మీరు ఇంట్లోనే? ఇంట్లో పెట్టకుండానే ఇంట్లో పెట్టుకుంటారా? అలాంటి మీ మెల్ల తిరుగుతూ చూశారు కదా. ఇంత దుర్మార్గం చేస్తాడో మీరు అన్నట్టుగా దెబ్బలాట టీడీపీ ప్రభుత్వం చేయదండి. వాళ్ళు చేయరు. వాళ్ళ మోడస్ ఆపరేట్ అది కానే కాదు. అయితే ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లోకేష్ గారు రెడ్ బుక్ అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను మారాను, నేను మారిన మనిషిని అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన అవమానాలకు గురయ్యారు. దారుణమైన హ్యూమిలేషన్, ఆహార్యం, వ్యవహారం. వాళ్ళు ప్రతి అడుగుని వాళ్ళు విమర్శించారు, ట్రోల్ చేశారు, కించపరిచారు, జుగుప్సాకరమైన భాషతో దూషించారు. అసలు అన్ని రకాలుగా. అసలు మనం అనకూడదు మన నోటితో. ఇలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా ప్రజల నుంచి కనీసం వాళ్ళ పార్టీ కార్యకర్తల నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సాధారణ ప్రజలు, ఎలైట్ పీపుల్ వాళ్ళు ఏం ఆలోచిస్తారో, వాడు దుర్మార్గుడు, వాడు చేసాడు, నువ్వు చేయకూడదు. చంద్రబాబు నాయుడు గారిని అది ఎక్స్పెక్ట్ చేయలేదు. సాధారణంగా ఊళ్ళో కూడా చూడండి, ఇదివరకు ఒకసారి చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను వినండి. ఒక ఊళ్ళో ఒక పరమ పోరంబోకు ఉంటాడు. వాడు అన్ని వ్యసనాలు ఉంటాయి. అడిగి ధూమపానము, మద్యపానము, అమ్మాయిలతో తిరగటం, ఇలాంటి రకరకాల అన్నీ ఉంటాయి. పేకాటలు అన్నీ ఉంటాయి. కనిపించిన శీర్ణాల్లో చింపేస్తూ ఉంటాడు. చిచ్చిడు పోరంబోకు ఎదరా బాబు, వాడు ఎదురుపడితే భయపడిపోతూ ఉంటారు. వాడితో మాట్లాడటం కూడా ఇష్టపడరు. అలాగే ఊళ్ళో కూడా ఉంటాడు. వాడు చాలా మంచివాడు, జాతగా చదువుకుంటాడు, పెద్ద మనిషి, రోజు గుడికి వెళ్తాడు, దండం పెట్టుకుంటాడు, బొట్టెట్టుకుంటాడు, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. పొరపాటున ఈ మంచివాడు, పెద్ద మనిషి, బుద్ధిమంతుడు అన్నవాడు
ఒక చిన్న పొరపాటు చేసి ఏదో అమ్మాయి చేయట్టుకున్నాడు ఇంకో పొరపాటు, అంటే వయసు రీత్యా చిచ్చి బుద్ధి లేదట్రా నీకు, ఆడంటే ఎదవా, ఆడు అలాగే చేస్తాడు, ఆడేడి ఇళ్లలో పడిపోయి ఇళ్లలో చీరలు చింపేసి నన్ను ఏమంటారు, అది ఆడు కామన్నాడు ఎదవాడు అలాగే చేస్తాడు, నీకేట్రా నువ్వు బుద్ధిమంతుడు కాదు, నువ్వు ఎందుకలా చేసావు నీడిని విమర్శిస్తారు, తిడతారా, మందలిస్తారా. ఇదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు పరమ నీచుడు, అతను అలా చేస్తాడు. మీరు పెద్ద మనిషి కదా, మీరు మంచివాళ్ళు కాదు, మీరు ఎందుకంటే ఇలా చేస్తారని అంటారు. ఆడికి మీకు తేడా ఏముందంటారు. ఇది ఒక రకం వెర్షన్. ఇంకో వెర్షన్ ఏంటి, ఈ రాష్ట్ర ప్రజలు విముక్తి కోరుకున్నారు, స్వేచ్ఛ కోరుకున్నారు, దానికోసం మీతో పాటు వాళ్ళు పోరాడారు, మీ పోరాటాలకు సంఘీభావం తెలిపి అతన్ని 11 సీట్లు పరిమితం చేసి ఘోర పరాభవం పాలు చేశారు. ఇందులో మీరు మారానంటే నమ్మిన వాళ్ళు ఉన్నారు. లోకేష్ గారు రెడ్ బుక్లో ఆడికి కట్టున్నర పెడతానంటే నమ్మిన వాళ్ళు ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ నేను వచ్చిన నీ తాట తీస్తానంటే నమ్మిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి మీరు న్యాయం చేయాలి కదా, ఊరికనే చేయక్కర్లేదు. ఒక పిల్లవాడిని వాళ్ళ అక్క గురించి మాట్లాడేయడం తాళెట్టేశారు, ఒక డ్రైవర్ని చంపేసి ఇంటికి హోమ్ డెలివరీ ఇచ్చారు, నందం సుబ్బయ్యని చంపేశారు, తోట చంద్రయ్య, సుధాకర్ గారు, అనితారాణి గారు, అలా రకరకాల 100 కేసులు. ఇళ్ళు ఆక్రమించుకున్నారు, కూల్చారు, రోడ్డు కట్టంగా గోడలు రకరకాల అన్యాయం చేశారు. దీనికి మనం కొన్ని కనిపిస్తున్నాయండి. ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు, పెట్టుకున్నారు, ఒక్కపోతకు గురయ్యారు. ఇప్పుడు చూడండి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, అందరి ముఖాలు ఇప్పుడు అప్పడాలు ఉంటాయి, అప్పడం ఇంతే ఉంటుంది, ఇలా చేత పెట్టుకుంటే నూనెలో వేసినట్టు ఇంత అయిపోతుంది చూసారు, అలాగే అయిపోయి ముఖాలు అలా. నేను 4 రోజులు ఆంధ్రాలో ఎత్తుకుంది, వాళ్ళందరూ కూడా మొక్క ఎడలపుగా అయిపోయి నవ్వుగా సంతోషంగా ఉన్నారండి. ఇప్పుడు పేడ వదిలిందిరా బాబు, దెయ్యం వదిలిపోయిందిరా బాబు అనుకున్నట్టు ఉన్నది వాళ్ళకి. మరి వాళ్ళు కోరుకుంటారు, అట్టుకట్టున్నారు పెడుతున్నారు, కనీసం అట్టుకట్టనే పెట్టాలి కదా అని కోరుకుంటున్నారు. ఇప్పుడు పాలకుడు ఏం చేయాలంటే అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి, సుపరిపాలన అందించాలి, లాండ్ ఆర్డర్ శాంతి భద్రతలు కాపాడాలి, ప్రజల ముప్పు పొందాలి, దాంతోపాటు ప్రజల మనోభావాలను కూడా గుర్తించి గౌరవించి వాళ్ళని సంతృప్తి పరచాలి కదండి. లేదనుకోండి కొడాలి నాని అనేటువంటి గజ్జికొక్క మళ్ళీ మురుగుతుంది. ఆడ బొబ్బర్లంక రామరామ్ వాడు కొట్టించుకోవడానికి చూస్తున్నాడు, ఎవరన్నా కొడితే బాగుండని చూస్తున్నాడు. తెలుసా మీకు? అది అది అర్థం అవట్లేదండి. అదో స్ట్రాటజీ అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నువ్వు ఘోరంగా ఓడిపోయి నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా నిన్ను విమర్శిస్తా మాట్లాడుతున్నాగా నీ వెనకాల నేను ఉన్నాను అనుకున్న పోతే ప్రాణం అనుకుంటున్నాడు. వాడు అనుసరించిన మార్గం కానీ అవలంబించిన తీరు మాట్లాడే పద్ధతి అన్నీ కూడా చాలా వరస్ట్గా ఉన్నా ఆ విశ్వాసం విషయంలో జగన్మోహన్ రెడ్డి కాపలా కుక్క కన్నా ఎక్కువాడు. అర్థమైందా మీకు? వాడు అలా మాట్లాడుతున్నాడంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రుడు అనిపించుకోవాలని చూస్తున్నాడు. బ్యాడ్లో గుడ్ అనమాట అది వాళ్ళకి. ఇంత ఘోర పరాజయంలో ఆడ ఒక మెయిన్ రకం నా కోసం వీడు ఉన్నాడు రా బాబు అనుకుంటాడు. అర్థమైందా మీకు? ఏమైనా జరిగిన పరిగెత్తుకుని వస్తాడేమో అని స్ట్రాటజీ. ఇప్పుడు తెగింపండి, వాళ్ళు ఆ తెగింపు కనబడి కొడతారా కొట్టుకోండి అంటున్నాడు. అయితే టీడీపీ వాళ్ళు మరి అంత వీళ్ళంత దద్దమ్మలు కాదు కదా, ఏదో దెబ్బ కొట్టేసి ఏం కొట్టరండి, వీళ్ళు మడతలు పెట్టేస్తారు, మామూలుగా కాదు, మీరు దండ పెట్టేస్తారండి. ఎవరిని విడిచిపెట్టరు, ఎందుకు విడిచిపెడతారు? వాళ్ళకే వీళ్ళు కొట్టక్క లేకుండా చట్ట ప్రకారం వాళ్ళు ఇంక జీవితంలో బయటకు రాకుండా లోపలే ఉండి అని కేసులు ఉన్నాయి. ఇప్పుడు వాలంటీర్లు కేసు పెట్టారు, కదా, దాని మీద తీసుకెళ్తారు, శుభ్రంగా తవ్వుతారు, తవ్వేస్తారు, తవ్వేసి మళ్ళీ తీసుకొస్తారు. ఇప్పుడు ఇంకో కేసు పెడతారు, మళ్ళీ మాట్లాడాడు ఇంకో రౌండ్ వేస్తారు. మళ్ళీ వీళ్ళకి చేత కదా, అసలు ఫస్ట్ ప్లేట్ మార్చేసి వాళ్ళు పోలీసు వాళ్ళే అందరికన్నా ముందు. అంటే అదే జరుగుద్ది. కాబట్టి ఎవరో కూడా అసంతృప్తి లోనవ్వక్కలేదు, కొంత సమయం ఇవ్వాలి వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ రాష్ట్రాన్ని విధ్వంసం చేసేట అతను శిథిలాలు శకలాల కింద మారిపోయింది. వాటి అన్నింటినీ పోగొట్టి ఒక దారిలో పెట్టాలి, అదో పని మీద ఉన్నాడు. ఇప్పుడు ఈ వ్యవస్థలో ఉన్న వ్యక్తులందరినీ చెరిచేసాడు అతను. జగన్మోహన్ రెడ్డి రేప్ చేసేసాడు అందరినీ. ఇప్పుడు ఆ రేప్ చేస్తే వాళ్ళందరూ ఎవడ మంచోడు ఎవడ ఎలాంటి చూసుకోవాలి కదా. తప్పు పరిస్థితులు కొన్నిసార్లు కొంతమంది పెట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళ గురించి సోషల్ మీడియా ఊరెత్తిపోతుంది. టీడీపీ క్యాడర్ చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తారు, గొడవ చేస్తున్నారు, అంచేత ఒకటి మార్చారు. అలాగే మారుస్తారు, వేరే రాష్ట్రాల నుంచి క్యాడర్ని తెప్పించుకుంటారు, అప్పుడు వీళ్ళు మిగతా వాళ్ళు పంపిస్తారు, కొంతమందిని మార్చేశారు. వాళ్ళకి టైం పడుతుంది, నీకు ఎవడ మంచోడు ఎవడ చెడ్డోడు తెలుసుకోవడానికి పెద్ద ఇది పడుతుంది వాళ్ళకి. ఎందుకంటే
ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ కానీ అన్ని డిపార్ట్మెంట్లో కూడా జగన్మోహన్ రెడ్డికి బలవంతంగానో ఇష్టపూర్వకంగానో లేకపోతే డబ్బుల కోసం దేనికో కోసం ఆయన కోసం పనిచేశారు. ఇప్పుడు ఇవన్నీ రకరకాలుగా కేటాయింపులు ఇవన్నీ క్రోడీకరించుకుని వీళ్ళందరినీ అది పెద్ద పెద్ద టాస్క్ అయిపోయింది వాళ్ళకి. ఇదివరకు రాజకీయ నాయకులు వాళ్ళతోటే ఉండేది, ఇప్పుడు మొత్తం సిస్టాన్ని చెడగొట్టేసాడు అతను. కాబట్టి కొంచెం సమయం పాటించాలి. మీకు అంత ఆగలేకపోతే మీరు వెళ్ళి కొట్టండి, ఎవడొద్దన్నాడు. ఎవరో కొట్టాలని చూడటం ఏంటి? నువ్వు కొట్టలేవా? నువ్వు కొట్టు అంతే. చంద్రబాబు వచ్చి కొట్టాలని కోరుకోకూడదు ఇలా గడిచి కూడా అందరూ. నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు లేకపోతే లోకేష్ వచ్చి ఎగిరి తనక్కలేదు, నేను తనలేవా? అంతే, సింపుల్ అయిపోయింది. కేసు ఏమి ఉండదు అనుకుంటున్నాను. కేసు ఉన్నా లేకపోయినా నీకు అంత కేసు ఉన్నప్పుడు తీర్చుకో, ఎవడొద్దన్నాడు. నేను ఎవడన్నా ఆపాడా? చేయట్టుకుని ఎదుటోళ్ళు బ్లేమ్ చేయకూడదు. నీకు అంత కోపం కసి ఉన్నప్పుడు నీలాంటి వాళ్ళు 10 మందిని పోగేసుకెళ్ళి కనీసం తిట్టు, కనీసం మాట్లాడు, ఎరా ఎలా చేసేవాళ్ళు అడుగుకొని కొట్టడం తప్పు అయితే అనే కదా. అంతే సింపుల్. దానికి ఊరికే ఆడు చేయలేదు ఈడు చేయలేదు ఇటు నువ్వు చెయ్యి, నేను ఎవడు చేయొద్దన్నాడా అనే కదా. అంతే. ఇదేంటి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.